వేసవి హాకీ శిక్షణ శిబిరాలు ఈ నెల 1వ తేదీ నుండి కాకినాడ నగరంలోని పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తిలక్ వీధి నగరపాలక పాఠశాల, సాలిపేట బాలికోన్నత పాఠశాల, గాంధీనగర్ నగరపాలక పాఠశాల, గైగలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉప్పాడ కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్నాయి. ఈ శిక్షణ శిబిరాల్లో బాలబాలికలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ క్రీడ అయినటువంటి హాకీకి సంబంధించి కాకినాడ జిల్లాలో ముఖ్యంగా కాకినాడ నగరంలో 25 సంవత్సరాలుగా రాష్ట్ర ఛాంపియన్షిప్లో మంచి ఫలితాలను సాధించడం జరుగుతుందని హాకీ కోచ్ వి రవిరాజు తెలియజేశారు. ముందుగా తూర్పుగోదావరి జిల్లాలి, ఇప్పుడు కాకినాడ జిల్లా కావచ్చు, ఇక్కడ చాలా మంచి రిజల్ట్ ఉంది. ఈ రిజల్ట్ బేస్ చేసుకునే మరి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో యాస్ట్రో టర్ఫ్ దాదాపు 7 కోట్ల రూపాయలతో వచ్చింది. మరి దాన్ని ఖచ్చితంగా దాంట్లో ప్రాక్టీస్ చేసి రేపు జాతీయ స్థాయిలో రాణించి ఇంటర్నేషనల్లో ప్లేయర్స్ అవ్వాలని, స్పోర్ట్స్ కోటాలో మంచి జాబ్స్లో మరి అవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి ఎయిమ్తో యాస్ట్రో టర్ఫ్ అక్కడ చేయించడం జరిగింది. అటువంటి యాస్ట్రో టర్ఫ్ నిర్మాణానికి చాలామంది సహకారాలు వచ్చినాయి. వాళ్ళందరి సహకారాలతో ఈరోజు పిల్లలందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయడం, మరి మ్యాచెస్ అయ్యి ఆడడానికి అక్కడికి వెళ్ళడం, దాదాపుగా ఈ సమ్మర్ క్యాంప్ అంతా కూడా అన్ని శిబిరాలు కూడా నేను ప్రతి శిబిరం దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ శిక్షణా శిబిరంలో ఎక్కడెక్కడ ఉంటుందో అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లి కూడా మధ్యలో వారంలో 2 రోజులు వెళ్ళి అక్కడ చూసి రావడం. ఇవన్నీ శిక్షణా శిబిరాల్లో ఖచ్చితంగా ఈ శిక్షణా శిబిరాలు అన్నిటి నుంచి కూడా మంచి క్రీడాకారులు జిల్లా టీంకి తయారు చేయాలి. అండర్ 14, అండర్ 17, అండర్ 19, సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలో పిల్లలను తయారు చేయాలని సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కూడా చక్కటి సహకారం, అదేవిధంగా మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ నుంచి కూడా పీడీలు అందరూ కూడా చాలా చోట్ల, ఎందుకంటే నేను కూడా ఒక పీఈటీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను, చాలా చోట్ల మరి హాకీయే కాదు, ఖోఖో, కబడ్డీ, వాలీబాలు, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్ ఇలా ప్రతి ఈవెంట్లోని కూడా చక్కగా వాళ్ళు మా పీడీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సమ్మర్ అని చూసుకోకుండా వాళ్ళందరూ కూడా ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ, ఎందుకంటే మా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కమిషనర్ ఇచ్చింది, ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ మీరు సమ్మర్ క్యాంప్స్ చేయండి అని చెప్పి తెలియపరచడం. మరి కమిషనర్ గారు చెప్పడంతో పాటు స్వతహాగా మరి క్రీడాకారులు కాబట్టి మా పీడీలు అందరూ కూడా అక్కడక్కడ మంచి చక్కటి క్రీడా శిక్షణాభివృద్ధులు ఏర్పాటు చేస్తున్నారు. మరి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను మా పీడీలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే సెలవుల్లో కూడా వాళ్ళు ఫుల్ టైము, అంటే ఉదయంగా మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ వాళ్ళు స్పెండ్ చేసి మంచి ప్లేయర్స్ని, హాకీతో పాటు మిగిలిన క్రీడల్లో కూడా మంచి ప్లేయర్స్ని తయారు చేయడానికి వాళ్ళు కూడా ముందుంటున్నారు. ఈ సందర్భంగా మరి స్పోర్ట్స్ అథారిటీకి కానీ, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్కి కానీ, మరి ఈ ఎక్కడైతే శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయో పిఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కానీ, కన్సల్ట్ శాలిపేట హై స్కూలు, గాంధీనగర్ హై స్కూలు, తిలక్ స్ట్రీటు, గైగలపాడు, ఉప్పాడకొత్తపల్లి హై స్కూలు ప్రధానోపాధ్యాయులు, స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా మరి చక్కటి అవకాశాలు మాకు అనువుగా ఉంచినందుకు ధన్యవాదాలు.